దేన్నైనా పైపైనే చూసి అంచనా వేయకు మిత్రమా. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఒక మహోన్నత చరిత్ర కలిగిన హిందూ మతంలో అందరూ ఒక్కటే అనే విషయాన్ని మరిచిపోయి ఎంతో ప్రాచీన వైభవాన్ని కలిగిన ఈ మతాన్ని కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కులాల కింద విడగొట్టి కొంతమంది వారి స్వలాభం కోసం హిందువులకు మధ్య చిచ్చు పెట్టారన్న విషయం ఎంతమందికి తెలుసు? అందరిని విడగొట్టి అందులో కొంతమందిని అంటరని వాళ్ళు, వీళ్ళను ఎవ్వరు తాకకూడదు అని ఒక మతోన్మాదాన్ని పుట్టించారు. వీళ్ళు దళితులు అని పేరు పెట్టి మేమే అగ్ర కులానికి చెందిన వాళ్ళం అనే అగ్ని జ్వాలల్లో క్షత్రియ జాతిలో పుట్టిన మాదిగలకు మైల పట్టించి ఈ సమాజానికి వాళ్ళు కూడా క్షత్రియ వంశానికి చెందిన వారనే విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా అనగదొక్కారనే విషయం ఎంతమందికి తెలుసు? రాజవంశంలో పుట్టిన మాదిగ వాళ్ళను ఎంతగానో అవమానపరుస్తూ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని హేళన చేస్తూ తప్పుడు చరిత్రను ఒకటి రాసి ఈ ప్రపంచానికి పరిచయం చేసి వాళ్ళ జీవన శైలిని శాశ్వతంగా అనగదొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిజం నిప్పులాంటిది కదా, ఎన్ని రోజులు దాచినా దాగనిది. అందుకే మతాన్ని అడ్డుపెట్టుకొని కొందరు రాజకీయ పరంగా సంబంధాలు ఉన్న అగ్రనాయకులతో పాటు మరికొంతమంది యావత్ భారతదేశానికి ముఖ్య నాయకులుగా పనిచేస్తూ వారి స్వలాభం కోసం ఒక కుటుంబంలో ఉండవలసిన ఈ దేశ ప్రజలందరినీ కులాల పేరుతో రెచ్చగొట్టి ఎంతో గౌరవంగా తలెత్తుకొని బ్రతకవలసిన ఒక క్షత్రియ జాతికి చెందిన మాదిగలంటే మంటలను ఆర్పే నీటిలా, ప్రాణాలను తీసే కత్తులలా, కాపలా కుక్కలలాగా వాడుకోవడాన్ని మనం కల్లారా చూస్తున్నాం. ఈ దళిత వర్గాల్లో మొట్టమొదటిది మాదిగ కులం. వాళ్ళ కులానికి ఉన్న గౌరవం, పేరు, ప్రతిష్టలు ఎంతమందికి తెలుసు? వాళ్ళది కూడా క్షత్రియ రాజవంశం అని ఎంతమందికి తెలుసు? మన దేశానికి స్వతంత్రం తేవడంలో ఈ మాదిగలది ఎలాంటి పాత్ర ఉందో తెలుసా? ఆ చరిత్రను మన దేశానికి తెలియకుండా దాయడం అనేది నిజంగా బాధాకరం. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే అసలు మాదిగలనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అంటరాని వారు, చెప్పులు కుట్టుకునేవారు అని నీచంగా చూసే చూపు అసలు ఎక్కడ పుట్టింది? కొన్ని సంవత్సరాల క్రితం సూర్యవంశపు క్షత్రియ కులాలలో పుట్టిన రాజులను మాదిగలుగా పిలిచేవారు. ఇక్కడ క్షుణ్ణంగా గమనిస్తే క్షత్రియులు అనేవారు రాజవంశస్థులే కదా. అలానే వాళ్ళు క్షత్రియ కులానికి చెందిన వాళ్ళే కావడం మనం గమనించవచ్చు. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే మాదిగ కులాన్ని తక్కువ చేసి చూసే వాళ్ళందరి కళ్ళకు పట్టిన కులం అనే పొర సమూలంగా నాశనమైపోతుందేమో. అసలు ఈ మాదిగ కులానికి ఉన్న చరిత్రలోకి ఒకసారి తొంగి చూద్దాం. మనం ఎంతో పవిత్రంగా పూజించుకునే హిందూ ధర్మాన్ని ఆ బ్రహ్మ సృష్టించినట్టు చెప్పుకుంటాం. ఈ విధంగా ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషికి కావలసిన జ్ఞానేంద్రియాలను సమానంగా ఇచ్చాడు. ఆ మనిషి భూమిపైకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని నెత్తికెక్కించుకొని కులం అనే రోగాన్ని కణకణాల్లో నింపుకొని సాటి మనుషులని బ్రతికి ఉండగానే వారికి చావును చూపిస్తూ వారి మనోభావాలతో ఆడుకున్నారు. వీరు తక్కువ జాతికి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళ నీడ కూడా మీద పడకూడదని, వాళ్ళు నడుస్తుంటే ఆ అడుగు జాడలు కూడా కనిపించకూడదని వెనక ఒక కమ్మాకును కట్టే స్థితికి దిగజారిపోయారు. పూర్వం మన భారతదేశంలో కులం, మతం పేరుతో ఎలాంటి వివక్షత ఎప్పుడూ ఉండేది కాదు. మహాభారతం, రామాయణం వంటి చరిత్ర కలిగిన మన భారతదేశ గడ్డ మీద పుట్టిన పూర్వీకులు కుల మతాలు అంటే ఏంటో తేడా తెలియకుండా బ్రతికారు. వారు చేసే పనులను బట్టి వర్గాలుగా విభజించారు. కానీ ఈనాడు ఇది అంటరాని కులం, అది అధిక కులం అని ఏ చరిత్రలోనూ లిఖించలేదు. పూర్వం కూడా అలాగే వాళ్ళు చేసే పనులను బట్టి వివిధ వర్గాలుగా విభజించేవారు. మనకు ఊహ తెలిసిన కానుండి కొన్ని వర్గాలకున్న పేర్లను వింటూనే ఉన్నాం. బ్రాహ్మణులని, శూద్రులని, క్షత్రియులని, వైశ్యులని అలా పెట్టిన పేర్లు కూడా వాళ్ళు చేసే పనులను ఆధారంగా తీసుకొని పెట్టారు. కానీ ఆ వర్గాలలో ఈ కులం గొప్పది, ఆ కులం తక్కువదనే పేరు ఏ చరిత్రలో కూడా లేదు. మహాభారతం, రామాయణం జరిగే కాలంలో అప్పటి వరకు ఎంతో గొప్ప చరిత్ర కలిగిన క్షత్రియ మాదిగ రాజులను మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో జర్కీస్, ఆఫ్ఘనీలు మన భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన వారిలో సికిందర్ లోధి అనే విదేశీయుడు అక్రమంగా మన భారతదేశంలోకి చొరబడి ఆ మాదిగ పేరుకు ఉన్న గొప్పతనాన్ని పక్కన పెట్టి దాన్ని తక్కువ చేసుకుంటూ పిలవడం
మొదలుపెట్టాడు. ఎవరో చెప్పిన దానిని, ఎలాంటి నిజాలు తెలియకుండా ఇన్ని రోజులుగా వాళ్ళని తక్కువ జాతి వాళ్ళు, అంటరాని వాళ్ళు అని మాదిగలంటూ హేళన చేసి ఎక్కిరించాం. అసలు నిజంగా వాళ్ళు ఎవరో తెలిసి, వాళ్ళకున్న గొప్పతనం ఏంటో తెలిస్తే ఇప్పటికీ వాళ్ళను తక్కువ వారని చెప్పుకునే వారి గుండెలు కిందికి జారిపోతాయి. వాళ్ళ వంటి మీద ఉన్న ఒక్కొక్క రోమాలు లేచి నిలబడతాయి. అలాంటి చరిత్ర కలిగిన వారే అప్పట్లో చర్మకార రాజ్యవంశానికి చెందిన క్షత్రియ మాదిగ మహారాజులు. వాళ్ళే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ని దిగ్విజయంగా పాలించిన మహాయోధులు. ఎంతో గొప్పగా చెప్పుకునే ఇక్ష్వాకు సూర్యవంశానికి చెందిన రాజులే ఈ క్షత్రియ మాదిగ మహారాజులు. వీరినే కదా మనం తక్కువ కులం అని పిలిచింది, వీరినే కదా అంటరాని వాళ్ళు అని దూషించింది. వీళ్ళే కాదు మిత్రమా, గౌతమ బుద్ధుడు, చంద్రగుప్తుడు, మనం ఎంతో గొప్పగా పాఠాల్లో చదువుకుంటూ మురిసిపోయిన ఆ అశోక చక్రవర్తి కూడా చర్మకార వంశానికి చెందిన క్షత్రియ మాదిగ మహారాజే అన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు? ఈ చరిత్రను ఇన్ని రోజులుగా ఏ పాతాళానికి తొక్కబడిందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు కూడా వారిని తక్కువ కులం అందామా? లేదా వాళ్ళ నిజ చరిత్రను తెలుసుకొని గౌరవిద్దామా? ఇకనైనా ఎవరు ఏంటో అనే నిజాలు తెలుసుకొని ఈ సమాజం వారికి చేసిన అన్యాయానికి మనసులో క్షమాపణ కోరుతూ అందరితో కలిసి ముందుకెళదాం. ఆ మాదిగ రాజవంశానికి చెందిన రాజా చావర్సేద్ హయాంలో చర్మకార రాజ్యవంశం అనేది ఎంతో గొప్ప స్థాయిలో ఉండేది. ఆ కాలంలో హిందూ మతానికున్న ఆ విశిష్టతను ఈ దేశ ప్రజలకు ఎంతగానో బోధించి ఇతర మతస్థుల నుండి మన హిందూ మతాన్ని కాపాడింది కూడా సాధు రవిదాస్. ఆ రవిదాసు కూడా చర్మకార్ క్షత్రియ రాజవంశానికి చెందినవాడే. దాంతో చిత్తోడ్ రాజు అయిన రాణాసంగ్ మరియు అతని భార్య చాలీరాణి రవిదాసును గురీజీగా ఎంతగానో గౌరవించేవారు. అలా ఆ దంపతులు ఇద్దరు రవిదాసుని చేరుకుని చిత్తోడికి రమ్మని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. వారి రాజ్యంలో రాజ్యపాలనకై కావలసిన దిశ మార్గాలను చూపించాలని రవిదాసుని కోరగా, వారి కోరిక మేరకు చిత్తోడ్ రాజభవనంలో ఉండటం ప్రారంభించాడు రవిదాస్. రవిదాసు చెప్పే ఉపన్యాసాలకు ఆ రాజ్యంలోని ప్రజలు ఎంతగానో ప్రభావితం అయ్యేవారు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తే, ఇప్పుడు ఎలా అయితే మాదిగలనేవారు డప్పు చేత పట్టుకొని ఎన్నో విప్లవ గీతాలను పాడుతూ ఈ సమాజంలోని రాజకీయాలు తలకిందులు అవ్వటానికి కారణమైనట్టే, ఆ రోజుల్లో కూడా ఆ రవిదాసు చెప్పే ప్రతి మాటకు ఎంతోమంది ప్రజలను చైతన్యపరిచేవాడు. మీరు క్షుణ్ణంగా గమనిస్తే అక్కడ మాటలు, ఇక్కడ పాటలు. ఎంతైనా జన్యుపరంగా వచ్చే లక్షణాలు తరతరాలు దాటినా పోవు కదా. మన దేశంలోని హిందూ మతం దానికున్న విశిష్టత గురించి చెప్పే రవిదాస్ గురించి, తన ఉపన్యాసాల గురించి పూర్తిగా తెలుసుకున్న సికిందర్ లోధి అతనిపై కక్ష కట్టాడు. ప్రజలలో అతను ఇచ్చే ఉపన్యాసాలకు ఈ దేశ ప్రజలంతా హిందూ మతంలో పడి నా ఇస్లాం మతాన్ని అనగతొక్కుతారోనని బెంబేలెత్తిపోయాడు. సికిందర్ లోధి ఒక్కడే కాదు, ఇతనితో పాటు మన దేశాన్ని ఏలాలనుకుంటున్న అలెగ్జాండర్ కూడా ఆ రవిదాసు గురించి తెలిసి భయపడిపోయాడు. అదంతా గమనించిన సికిందర్ లోధికి రవిదాసు పంటి కింది రాయిలా మారాడు. దాంతో తట్టుకోలేక సికిందర్ లోధితో పాటు అధికారిగా ఉన్న మొన్నా సాట్నాని దగ్గరికి రమ్మని చెప్పి ఎలాగైనా చిత్తోడికి వెళ్ళి రవిదాసుని ఇస్లాం మతాన్ని స్వీకరించేలా చేయమని ఆదేశించాడు. అలా రవిదాస్ దగ్గరికి వెళ్ళిన సాట్నా రవిదాసుని బలవంతంగా ముస్లింగా మారమని బెదిరించాడు. ఎన్నో బాధలకు గురి చేయగా, సరే అలాగే అయితే ఈ విషయాన్ని తీరికగా చర్చించుకుందాం. ఒకవేళ నేను ఈ చర్చలో ఓడిపోతే ముస్లిం మతాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. అదేవిధంగా నువ్వు ఒకవేళ ఈ చర్చలో ఓడిపోతే మా హిందూ మతాన్ని కూడా నీ మనస్ఫూర్తిగా స్వీకరించాలనే ఒప్పందానికి వచ్చాడు. దాంతో సాట్నా కూడా ఓకే, అలా అయితే నువ్వన్నట్టుగా కానియమని చెప్పి రవిదాసుతో చర్చకు దిగగా, అలా మొదలుకొని ఎన్నో ఇతిహాసాలను మన హిందూ ధర్మం గురించి పూసకుచ్చినట్టుగా చెప్పి చివరగా రవిదాసు ఆ చర్చలో గెలిచాడు. అలా ఎవరైతే రవిదాసుని ముస్లింగా మార్చాలని కంకణం కట్టుకొని వచ్చాడో, చివరకు అతన్నే హిందూ మతంలోకి మార్చి మన హిందూ మతాన్ని స్వీకరించేలా చేసిన ఘనత ఈ మాదిగలది. అలాంటి హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ఎన్నో సంవత్సరాలుగా
ఆ గుడి మెట్లను కూడా ఎక్కనివ్వకపోగా అతి ఘోరంగా అవమానించింది ఈ సమాజం. ఒక్కసారి ఆలోచించండి, నిజమైన హిందువులు ఎవరా అని, అసలు ఆ గుడిలోకి వెళ్ళవలసిన అర్హత ఎవరికి ఉందా అని. అలా రవిదాసునే ఇస్లాం మతంలోకి మార్చాలనుకున్న సాట్న ఆ రవిదాస్ మాటలకు, అతని ఉపన్యాసాలకు మనసు మార్చుకొని ఆ ఇస్లాం మతాన్ని విడిచి ఒక హిందువుగా మారి మున్నా సాట్నగా ఉన్న అతని పేరును రామదాసుగా మార్చుకున్నాడు. అప్పటి నుండి ఎన్నో రాజ్యాలలో రామదాస్ మరియు రవిదాస్ ఇద్దరూ కలిసి మన హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో అతి ముఖ్య పాత్రను పోషించారు. అలాంటి క్షత్రియ మాదిగ రాజవంశానికి చెందిన రవిదాస్ ఈ సమాజంలోని ప్రజలందరినీ ఒకేలాగా చూశాడు, కానీ ఎలాంటి భేదాలను వెతికేవాడు కాదు. రవిదాసుని ఇస్లాం మతంలోకి మార్చుకొని రమ్మని పంపిన సాట్నా కూడా ఆ హిందూ మతాన్ని స్వీకరించడంతో అది చూసి విపరీతమైన కోపానికి గురయ్యాడు సికిందర్ లోధి. అదే క్రోధం, అదే కోపంతో హిందూ మతాన్ని ప్రచారం చేసే రవిదాసుని జైల్లో బంధించాడు. ఎలాగైనా రవిదాసుని అందరి దృష్టిలో నీచుణ్ణి, కులహీనుణ్ణి చేయాలని కంకణం కట్టుకుని ఒక చర్మాన్ని ఇచ్చి చెప్పులు కుట్టు లేదా బూట్లను తయారు చేయమని రవిదాసుకి ఆ పనిని బలవంతంగా అప్పచెప్పేవాడు. అదే సమయాన్ని అనుకువగా తీసుకున్న సికిందర్ లోధి హిందువులను ముస్లింలుగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రజలను ఎంతగానో హింసించేవాడు. అలా రవిదాసుని జైల్లో బంధించిన విషయాన్ని తెలుసుకున్న రాజ్యాలకు రాజులుగా ఉన్న వాళ్ళంతా ఒక్కటై ఢిల్లీపైకి ఒక్కసారిగా దండెత్తారు. దాంతో అది చూసి తట్టుకోలేక సికిందర్ లోధి రవిదాసుని విడుదల చేశాడు. అలా రవిదాస్ తన మాటలతో ఎంతో మందిని హిందూ మతం గురించి, దాని గొప్పతనం గురించి వివరంగా చెప్పి ఎప్పటికీ చెదిరిపోని హిందూ మతం పైన తనదైన గుర్తుని వేసుకొని 1520లో మరణించిన వాడు కూడా ఆ ఇక్ష్వాకు సూర్యవంశ క్షత్రియ మాదిగ మహారాజే. అలా రవిదాస్ మరణించిన తర్వాత సికిందర్ చేసే అరాచకాలకు హద్దనేదే లేకుండా పోయింది. చర్మకార వంశానికి చెందిన రాజులకు, ఆ రాజ్య ప్రజలకు ఎన్నో రకాల ఇబ్బందులను కలుగజేస్తూ ముస్లిం మతాన్ని స్వీకరించమని అనేక రకాలుగా ఒత్తిడి పెట్టేవాడు. అలా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆ రాజ్య ప్రజలు మాత్రం ముస్లిం మతాన్ని స్వీకరించమని ముఖం మీదే తేల్చి చెప్పేవారు. పసిపిల్లలని చూడకుండా బలవంతంగా తోలు తెప్పించి వాటితో చెప్పులను, బూట్లను తయారు చేయమని అనేక రకాలుగా హింసించేవాడు. తోలుతో చెప్పులు కుడుతున్న క్షత్రియ మాదిగ రాజులు అంటూ ఎన్నో రకాలుగా అవమానించేవాడు. అలా అవమానిస్తేనైనా వీళ్ళు మతం మారుతారేమోననుకున్నాడు. వాళ్ళు ఎంతకు తల వంచకపోవడంతో వీళ్ళు మాదిగ వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు అని హీనంగా చూడడం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచానికి గౌరవంగా పరిచయం కావలసిన సూర్యవంశానికి చెందిన క్షత్రియ మాదిగ రాజులను కులహీనులుగా, ఈ హిందూ మతాన్ని కాపాడిన పాపానికి ఈరోజు అంటరాని వాళ్ళుగా నిందించినా కానీ ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా తిరిగి ఈ దేశ తలరాత లాంటి రాజ్యాంగాన్ని రాసేందుకు పురుడు పోసుకొని మళ్ళీ పుట్టాడు. ఇప్పుడు ఈ భారతదేశంలోని ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఆ దేవుడు ఎవరికి ఏ అర్హతను కల్పించాడోనని. ఆనాటి మాదిగ మహావీరులు చిన్న అన్యాయానికి కూడా ఎదురు తిరుగుతారని తెలుసుకున్న అలెగ్జాండర్ సికిందర్ లాగానే వీళ్ళు చెప్పులు కుట్టుకునే క్షత్రియ రాజులు అని అవమానించేవాడు. ఎన్ని హింసలకు గురి చేసినా హిందూ మతాన్ని విడిచిపెట్టారని తెలిసి కక్షాపూర్వకంగా పగపట్టి ఆనాటి క్షత్రియ రాజులైన మాదిగలకు ఎలాంటి చదువు నేర్పరాదని ఆ సరస్వతిని కూడా దూరం చేయడం మనం అంబేద్కర్ గారి జీవితంలో చూసాం, విన్నాం. ఆ రోజు రోజుకి మాదిగ మహారాజులపైన సికిందర్ చేసే ఎన్నో అఘాయిత్యాలు పెరుగుతూ పోతూ ఉండడమే కాకుండా వారికున్న గొప్ప చరిత్రను కూడా ఈ ప్రపంచానికి తెలియకుండా సర్వనాశనం చేశాడు. ఘనత కలిగిన ఇక్ష్వాకు సూర్యవంశపు క్షత్రియ మాదిగ మహారాజుల నమూనాలను పూర్తిగా నాశనం చేస్తూ అసలు వారి గొప్పతనాన్ని కూడా ఈ దేశానికి తెలియకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఈ చరిత్రలో ఆ మాదిగ క్షత్రియ రాజుల గురించి ఎలాంటి ఆనవాళ్ళు నమోదు కాలేదు. కాదు నమోదు చేయనివ్వలేదు. ఆ దుర్మార్గుడు చేసిన పని వల్లనే
ఎక్కడికైనా వెళితే ఎవరైనా మీది ఏ కులం అని అడిగితే ఏమి చెప్పాలో అర్థం కాక మనసులో మనోవేదనకు గురవుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఈ 2025లో ఉండడం కూడా నిజంగా సిగ్గుచేటు. తక్కువ కులం అని ఆ రాజులకు ఉన్న చరిత్రను గుర్తించకపోగా వారిపైన క్షూద్రులు, తక్కువ జాతి వారని ఒక ముద్ర వేసి ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ మాన్సోలియం సికిందర్ లోధి. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కావాలంటే ఆనాడు కన్నన్ తన బుక్లో రాసుకున్న ది హిస్టరీ ఆఫ్ రాజస్థాన్ అనే బుక్లో మాదిగ క్షత్రియ వంశపు రాజు అయిన చావర్ సేన్ గురించి చాలా చాలా వివరంగా వివరించడం జరిగింది. దానితో పాటు విజయశంకర శాస్త్రి రాసిన ఒక గొప్ప ఉపన్యాసాన్ని కూడా హిందూ చర్మకార్ జాతి అనే బుక్లో మనం పూర్తి వివరాలతో చూడవచ్చు. మన దేశమంతటా మాదిగలు కనిపిస్తారు. వాళ్ళంతా అంటరాని వాళ్ళు కాదు, ఒకప్పటి క్షత్రియ కులానికి చెందిన రాజులు. అంటే ఇప్పుడు మనం ఎంతగానో ఇష్టపడే క్షత్రియుడు అని 6 అడుగుల అందగాడని ప్రభాస్ని ఎలా అయితే ఇష్టపడతామో, అతను ఏ కులంలో నుంచి అయితే వచ్చాడో అలాంటి క్షత్రియ జాతి కులానికి చెందిన వాళ్ళే ఈ మాదిగలు కూడా. నేపాల్, పాకిస్తాన్లో కూడా ఈ వంశానికి చెందిన వాళ్ళు మిగిలే ఉన్నారు. మీరు సరిగ్గా గమనిస్తే రాజస్థాన్లో కొంతమంది జీవన విధానం నిజంగా ఒకప్పటి ఆ మాదిగ క్షత్రియ రాజుల జీవన విధానాన్ని సరిగ్గా పోలి ఉంటుంది. రుమాలు కట్టుకోవడం కూడా ఆనాటి ఆ రాజుల జీవన వైవిధ్యమే. మార్చి 1, 1943న ఏర్పడిన పదాతి దళం 2వ ప్రపంచ యుద్ధం సమయంలో మాదిగ రెజిమెంట్ను కూడా ఏర్పాటు చేసింది. మాదిగలంటే క్షత్రియులు కదా, అందుకే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆనాటి రాజుల సహకారాన్ని ఎంతగానో పొందారు. కానీ కొంతమంది 1946లో దాన్ని తొలగించడం జరిగింది. అలా ఎంతోమంది కలిసి ఈ ఇక్ష్వాకు సూర్యవంశానికి చెందిన క్షత్రియ మాదిగ మహారాజులను కావాలని చదువుకు, నీటికి, కూడుకు, గుడ్డకు, గూడుకు కూడా దూరం చేసి వాళ్ళని కనీసం మనుషుల్లా కూడా చూడకుండా ఎన్నో రకాల ఇబ్బందులకు, అన్యాయాలకు బలి చేశారు. మరి అంతటి ఆ పాపం ఎవరికి చెందాలో మీరే ఆలోచించండి. అలాంటి రాజులకు అన్యాయాన్ని చేసినందుకేనేమో ఆ బ్రహ్మదేవుడు ఏ దేశంలోనైతే ఆ రాజులు కులహీనులుగా అవమానపరచబడ్డారో అదే వంశం నుండి ఒక మనిషిని ఈ భారతదేశంలో పుట్టించాడు. మేము అదుకులం అనుకునే వారి గౌరవాన్ని అనగతొక్కడానికి అంబేద్కర్గా అవతరించి ఈ దేశ తలరాత అయిన రాజ్యాంగాన్ని రాసేలా ఆ బ్రహ్మదేవుడు ఆ రాజవంశస్థుల తలరాతను రాశాడు. హిందూ మతంలో ఇన్ని రోజులు ఉన్నప్పటికీ విలువ లేదని తెలిసి చివరికి అదే రాజు వంశస్థుల పరిస్థితి కూడా ఇతనికి వస్తుందేమోనని ఆ బుద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇంతకంటే గొప్ప గొప్ప చరిత్రను కలిగిన ఆ ఇక్ష్వాకు సూర్యవంశానికి చెందిన క్షత్రియ మాదిగ మహారాజులను ఈరోజు మనం కులహీనులుగా గుర్తించాం, ఎన్నో రకాల అవమానాలకు గురి చేశాం. ఇకనైనా ఎవరు ఏంటి అని తెలుసుకొని అందరినీ సమానంగా గౌరవిస్తూ మనుషులమంతా ఒక్కటే అని భావించి కలిసి ఉంటారని కోరుకుంటూ జై హింద్.